హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటీరియర్ వైబ్స్. నా పేరు రమేష్. ఈరోజు మనం ఒక 3 BHK ఫ్లాట్ కంప్లీట్ చేసామండి కూకట్పల్లి నియర్ షిరిడి హిల్స్ దగ్గర. సో మీకు ఈ ఫ్లాట్ గురించి ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం స్టార్టింగ్ అయితే మీరు చూడొచ్చు, మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాము. మెయిన్ డోర్ అనేది టోటల్ ఆల్మోస్ట్ ఫ్రమ్ అక్కడ మెయిన్ డోర్ దగ్గర నుంచి ఈ సూర్య ఇంచ్ వరకు మనం కంప్లీట్గా చేసాము మెయిన్ డోర్ డిజైన్ అనేది. ఇందులో మీరు చూస్తే స్టార్టింగ్ అంతా పైన అంతా ప్యానలింగ్ చేసాము, టోటల్ వాల్ అంతా ప్యానలింగ్ చేసాము. ప్యానలింగ్ చేసి ఈ మిడిల్ ఏదైతే నేమ్ ప్లేట్ యూనిట్ ఉందో దాని వెనకాల అయితే కొంచెం ఆర్టిఫిషియల్ గ్రావిటీ ప్రొవైడ్ చేసాము. దాని తర్వాత నేమ్ ప్లేట్ అనేది టోటల్ ఇదంతా అక్రిలిక్తో డిజైన్ చేసి చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ దాని తర్వాత ఇదంతా మార్బుల్ లామినేట్ అండి, సేమ్ ప్యారల్గా అటువంటిది ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రానైట్తో ఉన్న స్టోన్, దీనిపైన స్టోన్ ఏదైతే మీరు చూస్తున్నారు. అండ్ షూ ర్యాక్, ఇప్పుడు మనం రెగ్యులర్ చేసే షూ ర్యాక్ ఇది. దీంట్లో కూడా ఫస్ట్ వన్ అనేది గ్యాస్ స్టోరేజ్ కోసం, అండ్ మిగతా టూ ర్యాక్స్ అనేవి జస్ట్ షూస్ పెట్టుకోవడం కోసం. మనం ఇప్పుడు ఫ్లాట్లోకి వెళ్దామండి. ఫస్ట్ స్టార్టింగ్ లివింగ్లోకి వచ్చిన మీరు చూడొచ్చు, స్టార్టింగ్ మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్ పైన మనం టీవీ యూనిట్ చేసాము. ఇది కూడా టోటల్ టీవీ యూనిట్ చేయలేదండి, యాక్చువల్గా డోర్ ఏదైతే ఓపెనింగ్స్ ఇక్కడ దాకా వస్తుంది కదా, సో ఆ రిమైనింగ్ యూనిట్ దగ్గర స్టార్ట్ చేసి టోటల్ టీవీ యూనిట్ చేసాము. ఇందులో కూడా మనము రెగ్యులర్ టీవీ యూనిట్లా కాకుండా ఈసారి కొద్దిగా డిఫరెంట్గా ఇక్కడ టోటల్ హైట్ టాప్ అప్ టు రూఫ్ లెవెల్ చేయలేదు, ఓన్లీ చౌకట్ లెవెల్ వరకు చేసాము. దీంట్లో మీరు చూస్తే స్టార్టింగ్ ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాము ఆర్ట్ పీసెస్ వగేరా పెట్టుకోవడానికి. అండ్ ఇది టీవీ బ్యాక్ ప్యానల్. ఆ బ్యాక్ ప్యానల్ వెనకాల మీరు చూస్తే ఇదంతా ఒక మార్బుల్ క్రీమ్ ఫినిష్ మార్బుల్ లామినేట్, ఇది హై గ్లాజీ లామినేట్ ఇది. అండ్ దాని తర్వాత ఇది టీవీ ప్యానల్, ఇది కంప్లీట్ వైట్ లామినేట్, గ్లాజీ లామినేట్. అండ్ కింద ఒక సింగిల్ ఎడ్జ్ ఇచ్చాము డిష్ బాక్స్ ద్వారా మనం పెట్టుకుని డిష్ బాక్స్ పెట్టడానికి. అండ్ 4 డ్రావర్స్. దీని తర్వాత ఈ లివింగ్లోనే మీకు లివింగ్ మరియు డైనింగ్కి మధ్య ఉన్న పార్టిషన్స్ ఏదైతే ఉందో ఈ ఏరియాని మనం అయితే ఒక ఓపెన్ పార్టిషన్ యూనిట్ లాంటిది అయితే ఇచ్చాము. ఏదైతే లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే ఉందో అదంతా కంప్లీట్గా ఓపెన్ షెల్ఫ్స్ అండి ఇవి. అండ్ సమ్ స్పాట్లైట్స్ అయితే ఇచ్చాము దీంట్లో ఆర్ట్ పీసెస్ పెట్టుకోవడానికి. అండ్ దీని యొక్క రైట్ సైడ్ ఉన్న బాక్స్ అయితే ఇదైతే మీరు చూస్తుంది అంతా క్లాడింగ్, న్యాచురల్ స్టోన్ క్లాడింగ్. మా ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తుంటారు, అందులో ఇంట్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లో వేసాము. ఇందులోనేమో డైరెక్ట్ ఈ పార్టిషన్ ఏదైతే ఉందో దీంట్లో క్లాడింగ్ ఇచ్చాం. ఇక్కడ యాక్చువల్గా ఆర్ట్ పీసెస్ పెట్టి అక్కడ స్పాట్లైట్స్ పెట్టడం కోసం. అండ్ దాని తర్వాత కింద పార్ట్ కూడా సేమ్ అలాగే మనము క్లాడింగ్ అయితే ఇచ్చాం. అండ్ తర్వాత ఈ మనము లివింగ్ ఏరియాలో నుంచి డైనింగ్ ఏరియాలోకి వస్తే స్టార్టింగ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ మన క్రాకరీ యూనిట్, ఆల్మోస్ట్ రెగ్యులర్ మనం ఏం చేస్తామో అదే సేమ్ క్రాకరీ యూనిట్. ఇందులో అయితే టోటల్గా అన్ని టింటెడ్ ప్రొఫైల్ గ్లాస్ ఇది షటర్స్, 4 షటర్స్. అండ్ ఇటు పక్కనది ఒక టాల్ యూనిట్. అండ్ కింద మీకు బేస్ యూనిట్ ఎలాగో చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ అదే ఆర్టిఫిషియల్ గ్రానైట్, మీరు ఎక్కడైతే స్టార్టింగ్లో చూసారో అదే సేమ్ ఆర్టిఫిషియల్ గ్రానైట్. ఇందులో 4 షటర్స్ అండ్ ఒక డ్రావర్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ తర్వాత మనము కిచెన్లోకి వెళ్దామండి. ఇక్కడైతే మనం కిచెన్ ఎంట్రన్స్లో అయితే మీరు చూస్తే ఇక్కడ కూడా ఒక ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేసాము. ఇదంతా లామినేట్ ఫినిష్ అండి, టోటల్గా మ్యాట్ ఫినిష్తో. అండ్ మనం కిచెన్లోకి వచ్చిన ఫస్ట్ మీరు చూడొచ్చు కిచెన్ బేస్ యూనిట్. అండ్ మోర్ ఓవర్ ఈ కిచెన్ అంతా కూడా కంప్లీట్ మీరు చూస్తున్నది అంతా అక్రిలిక్ అండి, ఇది కిచెన్ మొత్తము. అండ్ తర్వాత మనము ఈ బేస్ యూనిట్లో ఏంటంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా ఎలా ఇస్తామో అలాగే సేమ్. ఫస్ట్ షింక్ యూనిట్ కోసం మీకు ఓపెన్ 2 డోర్స్. అండ్ తర్వాత ఒక బాటిల్ పులేట్ అండ్ 3 డైనమ్ బాస్కెట్స్. ఫస్ట్ వన్ కట్లరీ కోసము, అండ్ సెకండ్ వన్ ఈజ్ బౌల్స్, అండ్ థర్డ్ వన్ పెద్ద ప్లేట్స్ వగేరా పెట్టుకోవడం కోసం. అండ్ ఇందులో కూడా గ్యాస్ యూనిట్ ఏదైతే ఉందని కంప్లీట్గా బయటకి ఇచ్చేసామండి గ్యాస్ యూనిట్. సో ఆ ప్లేస్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ జస్ట్ ఒక స్టోరేజ్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాము కింద బేస్ యూనిట్లో. అండ్ ఈ రైట్ సైడ్ ఉన్నాయి 2 బాస్కెట్స్, ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్. అండ్ ఇది రైస్ బాక్స్ అండి. రెగ్యులర్గా మీరు బ్యాగ్ అయితే పెట్టుకుని దాన్ని పుల్ చేసుకుని కష్టంగా ఉంటుంది. ఇది బౌల్ అయితే ఆల్రెడీ కంప్లీట్లీ రైస్ మీద రీఫిల్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, అందుకని బాక్స్ ప్రొవైడ్ చేస్తాను నేను. అండ్ దీనిపైన ఏదైతే టాప్ యూనిట్ మీరు చూస్తున్నారో ఇదైతే ఒక ఓపెన్ బాక్స్ అండి, ఇది టోటల్ పైన స్టోరేజ్ కోసం, గ్రాసరీస్ కోసము 2 షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీని లోపల. అండ్ కింద ఇది అవెన్ స్పేస్, అవెన్ కోసం ఓపెన్ బాక్స్ అయితే ఇచ్చాను దీంట్లో. అండ్ ఇందులోనే మీరు కిచెన్లో చూస్తే ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏది యూనిట్ ఉందో ఇది పైన ఫస్ట్ది మిడిల్ యూనిట్, ఇదంతానేమో ఆక్వా గార్డ్ కోసం, ఇది మన ప్యూరిఫైర్ కోసము.
ఇవి tinted గ్లాసెస్ అండి టోటల్గా. అండ్ ఇటు పక్క స్టోరేజ్ బాక్స్. ఆ తర్వాత చిమ్నీ స్పేస్ ఏది ఉందో దాని తర్వాత ఇది రైట్ సైడ్ బాక్స్ మీకు కనిపిస్తుందో ఒక చిన్న 8 ఇంచెస్లో ఒక పుల్అవుట్ డ్రావర్లో అయితే ఇచ్చాము. దీంట్లో స్పైసెస్ వగేరా చిన్న చిన్న బౌల్స్ పెట్టుకోవడానికి కోసం ఇది స్పైసెస్కి బాటిల్స్కి స్పేస్. అండ్ దాని తర్వాత రైట్ సైడ్ మీకు tinted గ్లాస్ షట్టర్ ఇది కూడా స్టోరేజ్ స్పేస్. కింద అయితే ఒక ప్రొఫైల్ అయితే ఇచ్చాము. అండ్ తర్వాత మీరు రైట్ సైడ్ ఆల్రెడీ బాక్స్ ఇచ్చాను. ఏదైతే మన కిచెన్ బ్యాక్ యూనిట్ ఉందో ఇది మీరు చూస్తే ఇక్కడ ఫస్ట్ మనము 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. రైట్ సైడ్ ఉన్నది ఓపెన్ యూనిట్, ఇది మేము విక్కర్ బాస్కెట్ స్పేస్ ఇచ్చాము ఇది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 2 షట్టర్స్ అవన్నీ జస్ట్ స్టోరేజ్ స్పేస్, మొత్తం 2 షట్టర్స్ అండ్ కింద ఓపెన్ లెజ్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ దెన్ టాప్ యూనిట్ కూడా ఇది కూడా ఒక చిన్న సైజ్ ప్యాంట్రీ యూనిట్ లాగా, అండ్ మెకానిజమ్స్ అయితే లేవు కానీ టోటల్ స్టోరేజ్ గ్రాసరీస్ పెట్టుకోవడానికి. అండ్ టాప్ యూనిట్ మీరు చూస్తే ఇక మొత్తం రెగ్యులర్ మనం ఎలా అయితే పుష్ ఓపెన్ డోర్స్ ఇస్తామో అంత పుష్ ఓపెన్ డోర్స్ ఉంది. లాఫ్ట్ అంతా కంప్లీట్ అక్రిలిక్ ఇది. వేసి టాప్ కూడా పక్కన. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. అండ్ ఫస్ట్ మీరు మాస్టర్ బెడ్రూమ్లో వస్తున్నాయి. ఫస్ట్ మీరు చూడొచ్చు వార్డ్రోబ్ అయితే ఇది మీకు చూడడానికి అయితే అరిస్టో లైట్ డోర్స్లో ఉన్న కలర్ ప్యాటర్న్స్ అయితే అనిపిస్తుంది కానీ అది నార్మల్ స్లైడింగ్ డోర్ మన రెగ్యులర్గా. సో దాన్ని మనం 4 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము. డిఫరెంట్ కలర్స్ తీసుకుని వాటి మధ్య ఒక రోజ్ గోల్డ్ టీ పట్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు చూస్తే ఈ స్లైడింగ్ డోర్ ఇన్సైడ్ అయితే మనం రెగ్యులర్ షెల్ఫ్స్ ఇచ్చాము. అండ్ కింద లాకర్కి స్టోరేజ్ బేస్ యూనిట్ అయితే ఫిక్స్ చేసాం లాకర్ని. దీనికి ఒక షట్టర్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇంకా అండ్ రైట్ సైడ్లో టూ డ్రావర్స్ ఇచ్చాము. అండ్ ఇదే వార్డ్రోబ్ కింద రైట్ సైడ్ ఉన్న స్పేస్లోనే మీరు చూస్తే ఇక్కడ డ్రెస్సింగ్ ఒక మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసాము సేమ్ వార్డ్రోబ్ ఉన్న స్పేస్లోనే. అండ్ కింద 2 డ్రావర్స్ అయితే ఇచ్చాము. అండ్ తర్వాత మీరు ఇదే మన ఈయనకి మాస్టర్ బెడ్రూమ్లో కొంచెం వర్క్ స్పేస్ కావాలని అడిగారు. సో ఆ వర్క్ స్పేస్ని ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము. అండ్ ఇదైతే సిట్అవుట్ మీరు చూస్తున్నారో ఈ సిట్అవుట్ యాక్చువల్గా ఒకటేమో బేస్ ఫిక్స్డ్ అండి, ఇంకోటి మూవబుల్. ఇది ఎప్పుడైతే ఇక్కడ వర్క్ చేసుకుంటారో అప్పుడు మీరు కావాలంటే దీన్ని ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇంకా వీటిపైన క్వశ్చన్స్ రావాలి. అండ్ తర్వాత మనము కిడ్స్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. అండ్ మీరు మనం కిడ్స్ బెడ్రూమ్ వస్తే చూస్తే ఇందులో కూడా కొద్దిగా డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్గా చేసాము. ప్యాటర్న్ అయితే వార్డ్రోబ్ పైన ఉన్నది. అండ్ ఇది ఓన్లీ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. ఇది స్లైడ్ ఈ టోటల్ యాక్చువల్ ఫస్ట్ మేము టోటల్ 3 స్లైడింగ్ డోర్స్ అనుకున్నాం. తర్వాత ఇది యాక్చువల్ కిడ్స్ బెడ్రూమ్ కాబట్టి ఇక ఆర్ట్ పీసెస్ కిడ్స్ కూడా పెట్టడానికి కూడా అందంగా ఉండడం కోసం సో దీన్ని 2 డోర్స్ కింద చేసి ఈ పార్ట్ మాత్రం షో పీసెస్ కోసం ఒక గ్లాస్ షట్టర్ అయితే ఇచ్చాము. ఇక్కడ అందులో ఒక స్పాట్ లైట్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ రిమైనింగ్ స్పేస్ అనేది డ్రెస్సింగ్ యూనిట్ కోసం ఇది ఒక మిర్రర్ ఇచ్చాం. అండ్ 2 డ్రాస్ కింద బాటమ్ ఏదైతే ఉందో మీరు చూసి ఇది డ్రెస్సింగ్ చేసుకోవడానికి స్టోరేజ్. దీనిపైన క్వశ్చన్ వస్తుంది, కూర్చొని యూజ్ చేసుకోవడం కోసం. సో ఇదే బెడ్రూమ్లో మీకు ఆన్ ద లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు ఇది స్టడీ యూనిట్ కిడ్స్కి, ఇది ఒక ఫోల్డింగ్ స్టడీ టేబుల్ ఇది. అండ్ దానిపైన ఉన్నది మీకు ఒక స్టోరేజ్ బాక్స్ అయితే ఏదైతే ఇక్కడ స్టోరేజ్ బుక్స్ వగేరా పెట్టుకోవడం కోసం. పైన క్లోజ్ షట్ అవుట్ ఇచ్చాము. అండ్ కింద బాటమ్ ఓపెన్ యూనిట్ అండి. అండ్ తర్వాత మనము గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాము. గెస్ట్ కమ్ పూజా రూమ్ అండి. అది ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ రూమ్ ఉన్న కంప్లీట్ స్పేస్ని అయితే తీసేసుకుంటుంది. సో ఇందులో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కొన్ని మనం పూజ యూనిట్ కూడా చేసాం. అందులో కూడా ఈ డోర్స్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ డోర్స్ పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ సేమ్ స్పేస్ అయితే మిగులుతుంది మీకు పూజకి కానీ కూర్చొని యూజ్ చేసుకోవడానికి. ఇందులో మీరు మన పూజ రూమ్లో బ్యాక్ సైడ్ మీరు చూస్తుంది
ఇదంతా సిఎన్సి అండి, సిఎన్సి విత్ డెకో పెయింటెడ్. సేమ్ ఇలాగే పైన కూడా మనం సిఎన్సి కట్ చేసి దానికి డెకో పెయింట్ చేసాము. కింద పూజ ఫస్ట్ అనేది ప్రసాదం కౌంటర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ కింద 2 స్టోరేజ్ డ్రాస్. వార్డ్రోబ్ అయితే ఉంది. సో ఇది కూడా సేమ్ గ్రే అండ్ వైట్ ప్యాటర్న్ తీసుకున్నాము. 2 స్లైడింగ్ డోర్స్, 2 డ్రాస్ ప్రొవైడ్ చేసాము. రెగ్యులర్ స్టోరేజ్ స్పేస్ ఇన్సైడ్. ఓకే, చూసారు కదండి మా ఇంటీరియర్ వర్క్స్ అయితే. మీకు కనుక మా ఇంటీరియర్స్ వర్క్ నచ్చితే కనుక ఖచ్చితంగా మా వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, మేము మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ మీకు కనుక ఇంటీరియర్ నీడ్స్ ఉంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు కింద రైట్ సైడ్లో చూడొచ్చు. సో ఆ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.